హాయ్ అండి. ప్రస్తుతం విజయవాడ బందర్ హైవేలో ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ కాలనీ వస్తుందండి. ఆ కాలనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వాళ్ళదే ఇంకొక కాలనీ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం 80 హౌసెస్ కడుతున్నారండి. ఇదంతా ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కాలనీ అంటారు దీన్ని. అయితే బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కన్స్ట్రక్షన్ చేసిన కాలనీ అండి ఇది. మొత్తం 80 హౌసెస్ ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ చేశారు, ఫినిష్ చేశారు. చూడండి మొత్తం కూడా హౌసెస్ అన్నీ కూడా. అయితే విజయవాడలో మీకు పౌరంకి, పెనమలూరులో చాలా కాలనీలు ఉంటాయండి, హౌసింగ్ కాలనీలు. ఎలాంటి కాలనీలే, సీతాపురం కాలనీ, రామాపురం కాలనీ, పద్మనాభ గార్డెన్స్, ఇలాగ మీకు కొన్ని కాలనీలు ఉంటాయి. అప్పుడు కూడా మనకి పౌరంకిలో ఆ కాలనీలు స్టార్ట్ అవ్వకముందు ఆ ఏరియా ఏమి డెవలప్మెంట్ ఉండేది కాదు. అయితే ఈరోజు మీరు ఆ కాలనీకి వెళ్ళి చూస్తే కనుక మీకు గజం 60,000, 70,000, కొన్ని చోట్ల 80,000 కూడా రీచ్ అయిపోయిన పరిస్థితి ఉందండి. అయితే ప్రస్తుతం మనం ఇది కూడా ఏంటంటే పౌరంకి అండి. దీని నెక్స్ట్ ఏంటంటే ఇంకో కాలనీ వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. అది ఎక్కడంటే ఆకునూరు. ఆకునూరు కూడా రీసెంట్గా చాలా ఫేమస్గా వెంచర్లన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు అన్ని పొలాలుగా ఉండే, ఈరోజు ఎక్కడ చూసినా ఆకునూరులో వెంచర్లు వచ్చిన పరిస్థితి. ఆ వెంచర్లు కూడా చక్కగా అన్ని పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీలు చక్కటి గ్రీనరీతో డెవలప్ చేయడం జరిగింది. అలాగే మనకు ఇంకొక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ ఏకంగా 50 ఎకరాల్లో మనకు ఆకునూరులో డెవలప్మెంట్ అవుతుందండి. ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము. అయితే ఈ కాలనీలో ఫస్ట్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా తక్కువ రేటుకి వచ్చినాయి అప్పట్లో. ఇప్పుడు రీసేల్ వాల్యూ చాలా హై బడ్జెట్ చెప్తున్నారండి, రీసేల్ కూడా వెళ్ళిపోతున్నాయి దీంట్లో. ఇదే అవకాశం ఇప్పుడు మనకు మరలా ఆకునూరులో వచ్చింది. 220 గజాల్లో మీరు కానీ 1100 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ కొనుక్కుంటే కేవలం 55 లక్షలండి. ఇక్కడ కూడా అదే బడ్జెట్ లో అప్పుడు ఇచ్చినప్పటికీ ఇప్పుడు 80 లక్షల నుండి చెప్పే పరిస్థితి ఇక్కడ ఉంది. మరి ఇలాంటి పరిస్థితి సిచ్యువేషన్ వినియోగించుకోవాలనుకుంటే ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఆకునూరులో వచ్చింది. ఇప్పుడు అక్కడ 50 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ, అసలు ఎంటైర్ ఆకునూరులోనే ఇప్పుడు వరకు ఎవరో ఇవ్వనటువంటి డెవలప్మెంట్స్ తో అక్కడ చేస్తున్నారండి. మరి ఈ సిచ్యువేషన్ లో మీరు అటు ఓపెన్ ప్లాట్లు కానీ ఇటు హౌసెస్ కానీ కొనుక్కోవాలనుకుంటే ఆకునూరులో అద్భుతమైన 50 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇలాంటి కాలనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆకునూరు బెటర్ అండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, ఫాలో అవ్వండి. ప్రస్తుతం ఆకునూరు వచ్చానండి. ఆకునూరులో ఇదే లేఅవుట్, 50 ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ ఇది. అయితే 46 ఎకరాలకు అప్రూవల్ వచ్చేసిందండి, సిఆర్డి అప్రూవల్ వచ్చింది. స్పాట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది దీంట్లో. ప్రస్తుతం హౌసెస్ ఆ ఏరియాలో మనకు కన్స్ట్రక్షన్ అవుతుందండి. మీరు ప్రోగ్రెస్ చూడొచ్చు. ఆల్రెడీ నేను 2 టైమ్స్ చూపించాను కదండి వెంచర్. ఇప్పుడు చూడండి, డే బై డే ప్రోగ్రెస్ చూడండి ఎంత బాగుందో డెవలప్మెంట్ అనేది. అయితే దీనికి ఏంటంటే ఇది మెయిన్ రోడ్ అండి. ఇది మొత్తం కూడా 50 ఫీట్ వచ్చేస్తుంది, సీసీ రోడ్ వస్తుంది. పైగా ఇవన్నీ కూడా 40 ఫీట్, ఇన్నర్ రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఎవరో కూడా 40 ఫీట్ రోడ్స్ ఇవ్వట్లేదండి. మెయిన్ రోడ్ 33 ఇస్తున్నారు, ఇన్నర్ రోడ్స్ 30 ఫీట్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఆ సదుపాయం ఇచ్చింది కాబట్టి అలా డెవలప్ చేసుకుంటున్నారు. ప్లాట్లు ఎక్కువ వస్తాయి, ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే కంపెనీ కాదండి ఇది. ఈల్డింగ్ సమస్య కాదు, మీకు రోడ్లు ఈ డెవలప్మెంట్ అంతా కూడా లావిష్గా ఉండాలి, చాలా విశాలంగా ఉండాలి. అలాంటి డెవలప్మెంట్స్ దీంట్లో ఇస్తున్నారు. ఇది మెయిన్ రోడ్ 50 ఫీట్ అండి, సీసీ రోడ్డు. ఇన్నర్ రోడ్స్ అన్ని 40 ఫీట్ రోడ్స్. అయితే దీంట్లో అద్భుతమైన పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే జాగింగ్ ట్రాక్స్, స్పోర్ట్స్ జోన్స్, ఇవన్నీ కూడా ఇంతకుముందు వెంచర్లో డెవలప్ చేస్తున్నట్టు దీంట్లో కూడా డెవలప్మెంట్ చేస్తారండి. ఎక్కడ కాంప్రమైజేషన్ అనేది ఉండదు. ఇవన్నీ రోడ్లు మనకు సీసీ రోడ్స్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇటు సైడ్ సీసీ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇక్కడ హౌసెస్ ఇటు వస్తాయండి. మొత్తం మీకు 55 ల్యాక్స్కి ఈస్ట్ ఫేసింగ్, 49 ల్యాక్స్కి వెస్ట్ ఫేసింగ్, 220 గజాల్లో 1100 ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో అద్భుతమైన కాలనీ. మీకు ఇందాక చూపించిన బ్యాంకర్స్ కాలనీ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే అదే క్వాలిటీలో ఇక్కడ మీకు హౌసింగ్ కాలనీ వస్తుందండి. మీరు హౌసెస్ అయినా కొనుక్కోవచ్చు, ఓపెన్ ప్లాట్స్ అయినా కొనుక్కోవచ్చు. అయితే హౌసెస్ దగ్గర ఉన్న ఏరియాలో స్క్వేర్ యార్డ్ వచ్చి మనకి 14,500 అండి, 14,500 రూపీస్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది వెంచర్లో ఎగ్జాక్ట్గా సగంలో ఉన్న రోడ్ అండి. సగం నుంచి ఇటు మీకు 14,500 రేటు. ఇక్కడ నుంచి ఇటు ఏంటంటే మీకు ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే 13,500 కేవలం. అలాగే వెస్ట్ ఫేసింగ్ కావాలంటే 12,900. ఈ కంపెనీలో ఏంటంటే ఫిక్స్డ్ రేట్లు ఉంటాయండి. డెవలప్మెంట్స్ హై డెవలప్మెంట్స్ ఉంటాయి, రేట్లు ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి, బార్గెన్ అనేది ఉండదు. హౌసెస్ పక్కన డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. నేషనల్ హైవే నుండి వెంచర్ వరకు రోడ్డు కూడా వీళ్ళే డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. వెంచర్లో కాంప్రమైజ్ అవ్వకుండా డెవలప్మెంట్స్ ఉంటాయి. వెంచర్లో కంపల్సరీగా మీకు హౌసెస్ ఉంటాయండి. కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేశాడంటే ఏ వెంచర్లో అయినా చూడండి మీకు ఆల్రెడీ రేటు డబల్ అయిందండి. విజయవాడలో ఏ వెంచర్ డెవలప్ చేసినా ఆల్రెడీ రేటు డబల్ అయింది. మీకు ఈ వెంచర్లో ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మీరు ఇంకా 2-3 ఇయర్స్ వెయిట్ చేశారంటే ఇందులో కూడా రేటు డబల్ అవుతుందండి. దానికి రీజన్ ఏమంటారా, దగ్గర నుంచే మనకు అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళిపోతుంది. బందర్ హైవే 6 లైన్ చేస్తున్నారండి.
ఈ 2 కారణాల చేత ఏంటంటే ఈ ఏరియాలో మనకి రేట్లు అనేవి 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తే మీరు ఈజీగా డబుల్ అయిపోతాయండి. అందులో హౌస్లు కడుతున్నారంటే మరి ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అన్ని వెంచర్లో డబుల్ అవుద్ది. హౌస్లు కడుతున్నారు కాబట్టి ఈ వెంచర్లో ఇంకా ఫాస్ట్గా అవుద్ది. కాబట్టి లేట్ చేయకుండా ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.